మీ బాలరాజు చేసుకొచ్చిండు. బంగారం లాగా హాస్పిటల్ కట్టిండు. ఊరూరికి రైతులకు సేవ చేసిండు. సరే, జరిగింది మోసం. నేను చివరికి ముగించే ముందు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మాకు గద్వాల పోయేది ఉన్నది, మళ్ళీ హెలికాప్టర్ ఎగరది, ఇంకో 5 నిమిషాలైతే హెలికాప్టర్ ఎగరది. అందుకే మాకు జల్దీ పోయేది ఉన్నది. ఏమనుకోకుండా ముగించే ముందు నేను ఒకటే విజ్ఞప్తి. మనం 5 నెలల కిందట కాంగ్రెస్ చేతిలో మోసపోయినాం. ఇది వాస్తవం. మోచేతికి బెల్లం పెట్టినరు, నోటికొచ్చినట్టు డైలాగులు కొట్టినరు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ పత్తా లేరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది దిక్కులేదు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒకసారి మోసపోతే మోసం చేసినోమి తప్పైతుంది, కానీ రెండోసారి వాన్ చేతుల్నే మోసపోతే మన తప్పైతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఒకసారి విజయవంతంగా అచ్చంపేట మీకు అందరినీ మోసం చేసి, రెండోసారి కూడా మళ్ళా రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు తారీఖులు మారుస్తున్నాడు. మొదలేమో డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు. ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తాడు. డిసెంబర్ 9 అన్నాడు, ఇవాళ మళ్ళా 15 ఆగస్టు చేస్తా అంటున్నాడు. నమ్మకండి, అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇక్కడ ఉండే మా మైనారిటీ సోదరులకు చెప్తాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి చెప్పుకుంటూ మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కోరేది, దయచేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? ఒక్కసారి బాగుండేటట్టు చేయలేవట్టు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే ఏ గుర్తు కొట్టేయాలి? పక్కన ఐపీఎస్ ఆఫీసరు రేపు నాగరికతలో ఎంపీ అంటే మన గౌరవం పెరుగుతుంది, మన అచ్చంపేట గౌరవం, మన తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఒక అధికారిగానే లక్షల మంది పిల్లలకు సేవ చేసిండు. రేపు అదే పార్లమెంట్ సభ్యుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ గౌరవాన్ని ఎట్లా కాపాడుతారో ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకులు బోలెడు మంది ఉంటారు, కానీ వాళ్ళ చదువుకున్న వ్యక్తి, మీ అచ్చంపేటలో హై స్కూల్ విద్యాభ్యాసం చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నకు ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించండి. మాకు గద్వాల పోయేది మళ్ళా ప్రవీణ్ అన్న 13 తారీఖు లోపల మీ కమలవాడు కావచ్చు. అందుకే మేము అనేది, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కేసీఆర్, మీరే కథానాయకులు కావాలి, అచ్చంపేటలో పంపర్ మెజారిటీ ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ. గుర్తుకే ప్రవీణ్ కుమార్ గారి గుర్తుకే. థ్యాంక్ యూ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాఘవరావు అనే ఒక పెద్ద మనిషి అచ్చంపేటలో నేను, ఎందుకంటే ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం చేసిన మంచి పనిని గుర్తించి గ్రహించి 7.5 ఎకరాల నా సొంత జాగా నేను రెసిడెన్షియల్ స్కూల్ కి ఇస్తానని చెప్పి రాఘవరావు గారు చెప్పినాక ఆ రాఘవరావు గారు ఎక్కడ ఉన్నాడో ఆయన హృదయపూర్వకంగా శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నా. మా పెద్ద మనిషి